ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలవుతుందని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్లకార్డ్స్ పట్టుకొని 60% అయితే వద్దు 100% రాయితీ ముద్దు అంటూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఓవైపు వచ్చిరాని కొందరికి వేతనాలు, మరోవైపు మరికొందరికి వేతనాలు లేకపోయినా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ఇటు ప్రభుత్వ అధికారులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టులు ముఖ్య పాత్ర వహిస్తున్నారని అన్నారు. చాలని వేతనాలతో ఇంటి బడిగట్టలు కట్టలేక అరకొరక ఆర్థిక వ్యవస్థలతో ఇబ్బందులు పడుతూ జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అమలవుతుందని, కర్నూలులో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య, సురేష్, రమేష్, రవి, వలి, జయబాబు, ప్రసాద్, నరసింహ, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీతో ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ కర్నూలు జిల్లాలో వచ్చే పాటికి 60%, 30% ఇలా శాతాలతో కూడిన విద్యను అందించడం సిగ్గుచేటు. మేము ముఖ్యంగా ఒకటే తెలియజేస్తున్నాము, అనేక ఏళ్ళుగా మా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మంత్రులకు, కలెక్టర్లకు అనేక మార్లు అర్జీలు ఇచ్చినాము. అయితే రాయితీతో కూడిన విద్య ఇస్తున్నారు. మాకు రాయితీ వద్దు, మాకు 100% కావాలా రాయితీ. కానీ పక్కన అనంతపురం అయితేమి, తెనాలి అయితేమి, గుంటూరు జిల్లాలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇస్తున్నారు. మరి కర్నూలు జిల్లాలో ఎందుకు ఇవ్వకున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. మరి రాయితీ ఎందుకు అంటున్నారు? 100% ఇవ్వాల్సిన బాధ్యత కర్నూలు జిల్లా జర్నలిస్టులకు ఉంది. మేము అనేక సార్లు కోరుతున్నాము, ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీతో కూడిన ఉచిత విద్య ఇచ్చేంత వరకు పోరాడతామని, ఖచ్చితంగా ఈ విషయం వెనకడుగు వేసేది లేదని, దశల వారీగా ఆందోళన చేయడానికి దీక్షలు, ఆందోళనలు, అనేక ఉద్యమాలు చేపట్టామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మాకు 60% వద్దు, 100% రాయితీ వద్దు అని చెప్పేసి ఈరోజు స్లోగన్తో ధర్నా చేశాము. ధన్యవాదాలు.